పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. సులోచన గారు. జయ బాబా అండి జ్యోతి గారు. జయ మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార సకల చరాచర జగదోధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేద్వర్గము అంతరింపగా హరిషేద్వర్గము అంతరింపగా ఔవ్యయ మోక్షం బను గ్రహింపుము ఔవ్యయ మోక్షం బను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి. జ్యోతి గారు జై మెహర్ బాబా అండి. మీకు జై బాబా అండి. సులోచన గారు చాలా చక్కటి ప్రార్థనా గీతాన్ని చక్కగా పాడి మీరు ఈ సమావేశాన్ని ఆరంభింపజేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఈరోజు మనం ఏంటంటే కిందటిసారి మనం చదువుకున్నాం జనవరి 2008 మెహర్ బాబా పత్రికలో నాటి కుచేలుడిని పోలిన బందెల బాపిరాజు అనే ఒక హెడ్డింగ్లో మల్లాది కృష్ణానంద్ గారు ఆయన గురించి రాశారు. ఈ బాపిరాజు గారి గురించి మనకందరికీ తెలుసు. చాలా మంది కొంతమంది చూసే ఉంటారు. అందరం విన్నాము. అతను కుచేలుడిని పోలిన బాపిరాజు అని ఆయనకి చెప్పడానికి శ్రీకృష్ణుడికి కుచేలుడు అంత భక్తుడు. అలాగే బాపిరాజు గారు కూడా అవతార్ మెహర్ బాబా సాక్షాత్ భగవంతుడని నమ్మి ఆయన అందరికీ చాటి చెప్పాడు. ఘంటాపదంగా ఇతను భగవంతుడు బాబా అనుకొని అందరికీ చాటి చెప్పిన మహనీయుడు ఈయన. తర్వాత ఈయన 1953లోని బాబా ఏమను తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు వీళ్ళింటికి వచ్చారు. ఆయన దర్శనం కూడా చేసుకున్నారు వీళ్ళు. అదే ఆవిడ చెప్తుండే అంటే ఇవన్నీ సంగతులు కూడా ఆయన శ్రీమతి అయిన యశోదాబాయి గారు చెప్పడంతో ఈయన మన కృష్ణానంద్ గారేమో ఈ పుస్తకంలో అవన్నీ ఆవిడ చెప్పినవన్నీ
కూడా ఇవన్నీ నిజాలు అంటూ పెద్ద మనసుతో ఆవిడ చెప్పారు. అవన్నీ కూడా రాశారు. చాలా పెద్ద వ్యాసం. మనం కిందసారి మనం చదువుకున్నాం. బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ హారతి ఇచ్చినట్టు. మాది చాలా పేద కుటుంబం. మాది పూరిల్లు. అయినా కూడా బాబా వచ్చారు. తర్వాత అంతకుముందు బాబా రాకముందు అరేంజ్మెంట్స్ అన్ని చూడడానికి ఏ రుచి పెండులు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం కూడా మా ఇంట్లోనే చేయించాము. అంటే వాళ్ళ ప్రేమ అక్కడ మనకు వ్యక్తమైంది. మనం అది తెలుసుకున్నప్పుడు తర్వాత ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం అనమాట. అక్కడ అంటే ఇవన్నీ ఆయనేమను అందరికీ కూడా అంటే వాళ్ళ డబ్బుతో ప్రమేయం లేకుండా అంత పేదవాళ్ళైనా సరే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వస్తువుని అమ్మేసి వెళ్ళి అందరి కుటుంబం అంతా వెళ్ళి బాబా దర్శనాలు ఎప్పుడైతే బాబా దర్శనాలు ఇచ్చేవారో ప్రతి దర్శనానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుని వచ్చేవారు. దాన్ని బట్టి వాళ్ళ ప్రేమ బాబా మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి మనకి తెలుస్తుంది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాం అనమాట. దానికి సైడ్ హెడ్డింగ్ అవన్నీ ఆవిడ చెప్తున్న నిజాలు ఆవిడ జీవితంలో జరిగినవన్నీ చెప్తున్నారనమాట. ఉద్యోగం కాస్త పోయిందనేసి హెడ్డింగ్లో రాశారు. మోటారు వాహనాలు ప్రైవేటు యాజమాన్యంలో ఉండేవి. ఆ తర్వాత బస్సులను జాతీయం చేయడం వల్లనో వ్యాపారంలో నష్టాల వల్లనో బాపిరాజు గారు పనిచేస్తున్న భండారీ అండ్ సన్స్ కంపెనీ మూతపడింది. ఇదంతా బాబా తన ఆంధ్ర పర్యటనలో భాగంగా మా ఇంటికి వచ్చి వెళ్ళిన కొన్నాళ్లకు ఇది జరిగింది. మా ఆయనగారి ఉద్యోగం కాస్త పోవడంతో నిరుద్యోగం, నెల చివరకు వచ్చే జీతం లేకపోవడంతో మా కష్టాలు మరింత ఎక్కువైపోయాయి. తన్ను బాగా అభిమానించే భండారీ అండ్ సన్స్ యజమాని స్వయంగా కలిస్తే ఏదైనా సహాయం అందిస్తాడేమోనని మా కుటుంబం అంతా కలిసి మద్రాసుకు వెళ్ళాం. కానీ మాకు ఎలాంటి లాభం లేక తిరిగి తాడేపల్లిగూడెం చేరాం. బాబా కార్యక్రమాల్లో ఎప్పట్లో పాల్గొంటున్నారు ఆయన. దీన్ని బట్టి మనకి చూడండి ఏం తెలుస్తుందంటే ఆయనేమో ఈ భండారీ అండ్ సన్స్ కంపెనీలో పనిచేసేవారు. అంటే వాళ్ళు ఇచ్చిన లోన్స్ని కలెక్ట్ చేసి న్యాయంగా వాళ్ళకి ఇవ్వడం అలాగా పనిచేసేవారు అనమాట. అయితే కొన్నాళ్ళకి వాళ్ళకి నష్టాలు వచ్చాయి. నష్టాల వల్ల ఇదేమన్నా కంపెనీ స్టాప్ చేసేసారు. స్టాప్ చేసేసిన తర్వాత ఆయన ఉద్యోగం పోయింది. నిరుద్యోగం అయినా సరే అంత నిరుద్యోగి అయినా సరే చివరికి జీతం కూడా అంటే జీతం లేకపోవడం అయిపోతే చివరికి వాళ్ళకి కష్టాలు ఎక్కువైతే ఆ బండారి వాళ్ళ సన్స్ని కలవడానికని ఇంటందరూ కలిసి వెళ్ళారట పాపం మద్రాస్కి. వెళ్తే కానీ అక్కడ మరి ఇంకేమీ లాభం లేక తిరిగి తాడేపల్లిగూడెం చేరిపోయారు. బాబా రెండవసారి ఆంధ్ర పర్యటన. అంటే వాళ్ళు ఇంకా పేదరికం అలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఆయనకి జీతం లేదంటే చూడండి ఎంత కష్టాలు పడి ఉంటారో వాళ్ళు. బాబా రెండవసారి ఆంధ్ర పర్యటన. మెహర్ బాబా రెండవసారి ఆంధ్ర పర్యటనకై 1954 ఫిబ్రవరి 20 రాత్రి 8:20 విజయవాడ వచ్చారు. మెహర్ బాబాకు మండలి వారి కోసం ట్రాన్స్పోర్టు ఏర్పాటు బాపిరాజు గారి బాధ్యత అయింది. గతంలో ఈయన భండారీ అండ్ సన్స్లో బస్సులు వగైరా చూసిన అనుభవం దృష్ట్యా ఈయనకి ఈ రవాణా శాఖ అప్పగించారనవచ్చు. ఇప్పటిలా కాదు కదా. ఆ రోజుల్లో కార్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ. శ్రీ కోకా చలపతిరావు, శ్రీ ఎన్ ధర్మారావు నాయుడుల దగ్గర వారి కార్లను బాబా కోసం తీసుకున్నారు. ఒక వ్యాన్లో మేమందరం తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకు బాబా దర్శనార్థం వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు మాకు ఎక్కడ ముందుగా అవకాశం వస్తే అక్కడ బాబాకు హారతి ఇవ్వాలని కర్పూరం, ఒక కూర గరిట సంచిలో పెట్టుకొని వెళ్ళాం. బాబా విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి నేరుగా మాజేటి రామ్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళారు. బాబాకు హారతి ఇవ్వాలని మాజేటి వారు కర్పూరం కోసం వెతుకుతున్నారు. ఇంతలో బాబా మా కేసు చూసి సైగ చేయడంతో ముందుగా మేము చేసుకున్న ఏర్పాటు వల్ల బాబాకు హారతి ఇచ్చే అవకాశం మాకు లభించింది. బాబా నా కేసు చూస్తూ హారతి పాట పాడమన్నారు. డాక్టర్ సిడి దేశముఖ్ రాసిన మెహర్ బాబా గురురాయ తవ చరణావందుని అనే హారతి పాటను నేను పాడాను. నాతో పాటు అక్కడున్న వారందరినీ గొంతు కలపమన్నారు. ఆ తర్వాత విజయవాడలో ఉన్న మా పుట్టింటికి వెళ్ళి 1 గంట తర్వాత తాడేపల్లిగూడెం చేరుకున్నాం. ఇక్కడ ఫస్ట్ బాబా సెకండ్ టైం 1954లో ఆంధ్ర పర్యటనకు విజయవాడ వచ్చినప్పుడు
ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఈయన పనిచేసేవారని ఆయన అంటే రావడానికి వెళ్ళడానికి అన్నిటికీ ఈ ట్రాన్స్పోర్ట్ని ఈయనే అంటే అరేంజ్ చేయాలనేసుకొని చెప్పారు. దానివల్ల అప్పుడు చాలా మంది దగ్గర కార్లు తక్కువగా ఉండేవి కదా, తక్కువ కార్లు ఉండేవి కదా. అందుకని వాళ్ళ కోక చలపతిరావు గారి దగ్గర నుంచి, ధర్మారావు నాయుడు గారి దగ్గర నుంచి కార్లు తీసుకుని ఈయన అంతా అరేంజ్ చేశారు. అయితే విజయవాడ స్టేషన్లో దిగిన వీళ్ళు ఏం చేశారంటే ఒక కూర గరిట అట చూడండి, కూర గరిట పట్టుకున్నారు, హారతి కర్పూరం పట్టుకున్నారు. పట్టుకుని ఎక్కడైనా అవకాశం వస్తే బాబాకి హారతి ఇద్దామని. అంటే వాళ్ళు ఎంత ప్రేమ చూడండి వాళ్ళల్లో. ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని పోగొట్టుకోకూడదు అనమాట. అలాగే వెళ్తే మాజేటి రామ్మోహన్ గారి ఇంటికి వెళ్తే అక్కడ ఆయన మన కర్పూరం గురించి వెతుకుతుంటే బాబా వీళ్ళకి సైగ చేశారట. అంటే బాబా సర్వజ్ఞుడు, ఆయనకు తెలుసు వీళ్ళు ఇవన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారని. వెంటనే ఆవిడ అక్కడ హారతి ఇచ్చారు. ఈ మరాఠీ హారతి ఉంది కదా, ఆ హారతి పాట పాడారట. బాబా ఫిబ్రవరి 24న తెల్లారితే ఆయన పుట్టినరోజు అనగా తాడేపల్లిగూడెం వచ్చారు. అప్పటికి బాపిరాజు మండలి వారు అందరికీ బాగా పరిచయం అయ్యారు. అంటే బాబా మండలి వాళ్ళందరూ కూడా బాపిరాజు ఎక్కువ అయిన అరేంజ్మెంట్స్ చేయడం, అన్ని తర్వాత వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళడం, దీంతో మండలి వాళ్ళందరికీ కూడానేమో నేను పరిచయం అయిపోయారట. బాబా 24న విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వచ్చారు. బాబా కోసం టీ, అది సైడ్ హెడ్డింగ్ పెట్టారు. ఆ రోజున బాబా కోసం నన్ను టీ తయారు చేయమన్నారు. గబగబా చేస్తుంటే బాపిరాజు ఎంతో తొందర పెట్టి బాబా కోసం తీసుకెళ్లారు. తాడేపల్లిగూడెం రహదారి బంగళాలోనే బాబా బస ఏర్పాటు. ఆ బంగళా పక్కనే మా పూరి కుడిస ఉన్నాయి. తయారు చేసిన టీని రహదారి బంగళా ఫెన్సింగ్ దాకా మా పెద్దమ్మాయి తీసుకెళ్తే అక్కడి నుంచి లోనికి బాపిరాజు గారు తీసుకెళ్లారు. టీ డికాషను, వేడి పాలు, పంచదార ఇలా అన్ని విడివిడిగా బాబాకి ఇచ్చారు. ఇది చూసిన బాబా ఇదేంటి అని ప్రశ్నించారట. నీకు టీ స్ట్రాంగ్గా ఉండాలో, పంచదార వెయ్యాలో వద్దో మాకు నీ రుచి ఏమిటో తెలియదు కదా, నీ టేస్ట్ ఏమిటో తెలియదు, అందుకని ఇలా తీసుకొచ్చాను అనగానే బాపిరాజు వీపుపై బాబా ప్రేమగా కొట్టి, నేను నీలో నీవు నాలో ఉన్నావన్నారు. తిరిగి స్నానానికి వేడి నీళ్ళు అందించాం. అంటే చూడండి, అంటే బాబా ఎంత మెచ్చుకుంటున్నారో ఆయన్ని. అంటే ఆయన యొక్క ప్రేమకి ఆయన హృదయం ద్రవించిపోతుంది అనమాట. అంత ప్రేమగా వాళ్ళు చేస్తున్నారు. అంతగా చేయబట్టే, అంతగా ప్రేమించబట్టే బాబా అతన్ని ప్రేమగా వీపు మీద కొట్టి, నేను నీలో నీవు నాలో ఉన్నావని అన్నారట. అంటే నువ్వు నేను వేరు కాదన్నట్టు చెప్పారట. ఫిబ్రవరి 25న మెహర్ బాబా షష్ఠి పూర్తి 60వ జన్మదిన వేడుకలను తాడేపల్లిగూడెంలో అత్యంత ఘనంగా జరిపారు. బాలగోపాల రామభద్రరాజు గారు నమో 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 మెహర్ బాబా పాడారు. ఈ పర్యటనలో భాగంగా కూడా కొంతమంది ఇళ్లకు బాబా వస్తారని చెప్పారు. అయితే అక్కడ బాబా షష్ఠి పూర్తి టైంలో కూడా బాబా అయిపోయిన తర్వాత ఆ పర్యటనలోనే కొంతమంది ఇళ్ళకి వస్తారని కొంత లిస్టులు తయారు చేశారన్నమాట, ఎవరెవరు ఇళ్ళకి వెళ్తారనేసి. మెహర్ బాబా మా ఇంటికని అది కూడా సైడ్ హెడ్డింగ్లో చెప్తున్నారు. ఆ లిస్టులో మా ఇంటి పేరు కూడా ఉంది. ఈ దఫా ఏరిచి ముందుగానే నాకు చెప్పారు. కింద లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలియకుండా సడన్గా బాబా వచ్చేసారు. ఈసారి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు అనమాట. కొబ్బరికాయలు అలాంటివి ఏవి వద్దని కబురు పంపారు. బాబా సమయం వృధా చేయకండి, బాబా తన సందేశం ఇస్తారని కబురు పంపారు. బాబా కోసం కేవలం ఒక కుర్చీ ఏర్పాటు చేస్తే చాలన్నారు. మేము బాబాని సాక్షాత్తు అవతారమూర్తిగా నమ్మాం. ఆయన భగవంతుడు. ఆయన మాలాంటి పేదవారింటికి రావడం మేము ఎంతో చలించిపోయాం. మేము నిన్ను మర్చిపోయినా నీవు మమ్మల్ని మర్చిపోవద్దు, అలాంటి వరం ఇప్పించు బాబా అని బాబా మా ఇంటికి వచ్చిన సమయంలో వేడుకున్నాం. బాపిరాజు ఇంగ్లీష్లో బాబా ఎదుట ఈ మాటలన్నీ అన్నారు. బాబా అంటే దేవుడు, ఆయన మనల్ని ఎలా మర్చిపోతారని పక్కనే ఉన్న డాక్టర్ ధనపతిరావు గారు మాతో అన్నారు. బాబా మాత్రం ఏమన్నారో తెలుసా అండి? యు ఆర్ నాట్ పూర్, వెరీ గ్రేట్ అని బాపిరాజుని ఉద్దేశించి బాబా అన్నారు. చూడండి ఎంత చక్కటి బాబా, ఎంతలాంటి కామెంట్లు చేస్తున్నారు ఆయన గురించి. వాళ్ళు అనుకున్నారట, బాబా మా ఇంటికి వచ్చావు, పేదవారి ఇంటికి నువ్వు వచ్చావు, మేమేం చేయగలం చెప్పు, నిన్ను ఒకటే మాకు కోరిక, మేము నిన్ను మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మాత్రం మర్చిపోకు
అని అన్నారట. అంటే ధనపతిరావు గారు అన్నట్టు అతను దేవుడు కదా, అతను మనల్ని ఎలా మర్చిపోతాడంటే బాబా మాత్రం ఏమన్నారట, యు ఆర్ నాట్ పూర్, నువ్వు పేదోడు కాదు నాయన, నువ్వు చాలా గొప్పవాడివి అనేసి బాపిరాజుని ఉద్దేశించి అన్నారట. ఎంత చక్కటి చక్కటి కామెంట్స్ బాబా దగ్గర నుంచి అతను పొందారంటే, బాబా దీన్ని బట్టి అతను ఎంత గాఢంగా భగవంతుడిని బాబాని ప్రేమించారో తెలుస్తుంది మనకి. మా ఇంటి ముందర చిన్న తాటాకుల పందిరి వేశాం. తిరిగి బాబా తన సందేశంలో ఇలా అన్నారు, ఇలాంటి కుటుంబం చాలా అరుదు. తన హృదయం నాకు అర్పించాడని బాబా సంబోధించారు. బాపిరాజు గురించి బాబా ఇంకా ఇలా అన్నారు, సింక్ ఇన్ ద శాండ్, ఇసుకలో కురుకుపోతాడు. ఫ్లై ఇన్ ద ఎయిర్, గాలిపటంలా ఎగురుతాడు. రెస్ట్ ఆన్ ద రాక్, ఎత్తైన రాతి కొండపై విశ్రమిస్తాడన్నారు. అంటే చూడండి ఎంత చక్కటి కామెంట్ చేశారంటే, అంటే ఎక్కడ ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన అందులోని ఇమిడిపోతారు అన్నట్టు బాపిరాజు గురించి చెప్పారనమాట. ఇసుకలో అయితే కూరుకుపోతాడు, గాలిపటంలా ఎగిరిపోతాడు గాలిలో కూడా. అంటే ఎలాంటి పరిస్థితులైనా ఆయన చక్కగానేమో దాంట్లోని ఇది చేసుకొని అందులోని ఆయన ఇమిడిపోతారని చెప్తున్నారు అనమాట. అంటే ఎంత మంచి మంచి కామెంట్స్ బాబా దగ్గర నుంచి విన్నారు ఆయన. మెహరాబాద్లో ధుని. ఆ తర్వాత 1954 సెప్టెంబరు 15న మెహరాబాద్లో ధుని కార్యక్రమం ఉందని ప్రకటించారు. ఆంధ్ర నుంచి మేము ఒక్కడమే హాజరయ్యాం. ఆ రోజుల్లో మా అమ్మాయికి 102 డిగ్రీల జ్వరం ఉన్నది. అయినా కూడా 3 రోజులు ప్రయాణం చేసి బాబా దర్శనార్థం మేమందరం వెళ్ళాం. బాబా వెలిగించిన ధునిని చేతిరుమాల్లో దాచుకున్నాను. నేటికి ఈ ధుని భద్రంగా మా వద్ద ఉంది. చూడండి, 1954 సెప్టెంబర్లో వేసిన ధుని యొక్క విభూతిని తెచ్చుకొని ఉంచుకున్నారనమాట. అప్పట్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఒక్క ఫ్యామిలీవే. అంటే అంత పేదరికంలో కూడా బాబా ఎప్పుడు దర్శనం ఇస్తారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతుండేవారు అనమాట వాళ్ళు. ఆ టైంలో అమ్మాయికి 102 జ్వరం కూడా ఉందట. అయినా కానీ వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం అయినాక మెహరాబాద్ నుంచి అహ్మద్ నగర్కు తిరుగు ప్రయాణంలో మాకు బస్సులు దొరకలేదు. చిమ్మ చీకటి, మొండి ధైర్యంతో ఉన్నాం. ఇంతలో అహ్మద్ నగర్ ఆయేగా అంటూ వచ్చి మా ముందర ఒక వ్యాన్ ఆపాడు. మెహరాబాద్ నుంచి అహ్మద్ నగర్కి వెళ్ళి తిరిగి అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళిపోతారు కదా బస్సులోని దీంట్లో. అందుకని వెళ్తుంటే అక్కడ చాలా చీకటిగా ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి ఒక బస్సు కానీ ఏది దొరకలేదట. కానీ ఆ టైంలో ఒక వ్యాన్ తీసుకొచ్చి మీరు అహ్మద్ నగర్ వస్తారా అని ఆపాడట. నగర్ చేరి అక్కడి నుంచి రైల్లో తిరిగి ప్రయాణం అయ్యాం. అంటే ఇవన్నీ బాబా అరేంజ్మెంట్స్ అనమాట చేశారు వాళ్ళ గురించి. తమాషా ఏమిటంటే నగర్లో మమ్మల్ని దించిన వ్యాన్ వాళ్ళ డబ్బులు ఇవ్వబోయినా తీసుకోలేదు. చూడండి, అలా కూడా అరేంజ్ చేసేసారు బాబా. ఆనాడు నేను 7 సార్లు బాబాని దర్శనం చేసుకున్నాను. ఉద్యోగం పోయి అప్పటికి 2 ఏళ్ళు దాటడంతో ఇల్లు దాదాపు ఖాళీ అయిపోతుంది. చూడండి, 2 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఇంత ఫ్యామిలీని వాళ్ళు ఎలా బ్రతికారు అన్న సంగతి మనకి ఊహించడానికి కూడా తెలియకుండా ఉందన్నమాట. ఇల్లు ఒక్కొక్కటి వస్తువులన్నీ కూడా దానికి తాకట్టు పెట్టో అమ్మే ఏదో చేసి వాళ్ళ ఫ్యామిలీని గడుపుకున్నారు. ఉద్యోగాన్వేషణలో భండారి అండ్ సన్స్ యజమాని సహాయం ఏమైనా చేస్తాడని అత్తగారితో సహా చెన్నైకి మకాం మార్చాం. కానీ పాప అక్కడికి వెళ్ళిపోతే అతను ఏమైనా చెన్నైలో ఉంటే మనకు రోజు చూస్తుంటే ఏదైనా హెల్ప్ చేస్తాడేమో, ఏదైనా చిన్న ఎక్కడైనా ఇప్పిస్తాడేమో ఉద్యోగం అనుకున్నారు. చెన్నైకి వెళ్ళిపోయారు మొత్తం కుటుంబం. కానీ అక్కడ కూడా లాభం ఏమీ కనిపించలేదు ఫలితం. బ్రహ్మచర్యం అదొక సైడ్ హెడ్డింగ్లో పెట్టారనమాట. 1950 దశకంలోనే పెళ్ళైన వారిని సైతం 5 నెలల పాటు బ్రహ్మచర్యం పాటించమని బాబా ఆదేశించారు. అనంతరం నిబద్ధతతో పాటించిన వాళ్ళని బాబాకు ఒక లెటర్ వ్రాయమన్నారు. బాపిరాజు నిజాయితీతో బాబాకు లేఖ వ్రాశారు. అంటే ఆయన బాబా చెప్పిన ప్రతి విషయం బాబా అది ఎంత చక్కగా తూచా తప్పకుండా ఆయన దాన్ని పాటించారో చూడండి. ఆయన చిన్ని ఉద్యోగాలు చేయలేరు. ఇంట్లో సామాన్లన్నీ షరాబు దుకాణానికి చేరుతున్నాయి. అంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పని చేద్దాం అంటే ఆయన ఆ కెపాసిటీ ఆయనకి లేదు అలా చేసే ఆయన ఒక దీంట్లో పెరిగారు కాబట్టి అలాగే ఆయన చేయగలరు, చిన్న ఉద్యోగాలు చేయలేరు అనుకున్నారు.
ఇంట్లో సామాన్లన్నీ షరాబు దుకాణానికి చేరుతున్నాయి. ఒక్కొక్కటి పాపం అమ్మేసి వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటున్నారు. ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పి బయటికి వెళ్ళిన వ్యక్తి బాబా మాటలు, బాబా సందేశాలు 10 మందికి చెప్తూ తన విషయం మర్చిపోయి కన్నాళ్ళకు ఖర్చుకునేవాడు. ఇంట్లోంచి బయలుదేరినప్పుడు నేను ఉద్యోగం ఏదైనా వెతుక్కుంటానని వెళ్ళిన మనిషి మధ్యలోని ఎవరెవరు కనిపిస్తే వాళ్ళకి బాబా విషయాలు చెప్పడం, బాబా గురించి మాటలు చెప్తూ, సందేశాలు చెప్తూ, తను వెళ్ళని బయటికి వెళ్ళని అంటే ఉద్యోగానికి వెళ్ళి వచ్చానన్న మా విషయం మర్చిపోయి తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి మీరు ఏమైనా ఉద్యోగం గురించి చూసారా, ఏమైనా దొరికిందా అంటే అప్పుడు అందరికి తెలిసి వచ్చేది కదా నేను ఉద్యోగం గురించి వెళ్ళానని. అంటే ఎంత డెడికేటెడ్ చూడండి బాబాకి. క్రమేణా ఇంట్లో పూట గడవడం కష్టమైపోయింది. ఊర్లో రేలంగి అప్పారావు, శివుడు శివరావు అప్పుడే బాబా పరిధిలోకి వచ్చారు. వీళ్ళ తర్వాత ఇలా రేలంగి అప్పారావు గారు, శివుడు శివరావు గారు బాబా దీంట్లోకి వచ్చారట. వారు బాపిరాజు గారిని బాబా గారు అనేవారు. అంటే ఈయన అందరికీ చెప్తుండేవారు కదా, వాళ్ళ చెప్పడం వల్ల అలాగా ఆయన వచ్చారన్నమాట. కోడీరు వారిని అడిగితే ఏదో ఒక నౌకరీ ఇప్పించకపోడు, కానీ ఆయనకి అభిమానం జాస్తి. శ్రీ కోడూరి ఆయనకి మంచి స్నేహితుడు కదండి. అంటే పోనీ కోడూరి ఆయన మంచి స్నేహితుడు కోడూరి కృష్ణారావు గారు. కానీ ఆయన అడిగితే ఒక నౌకరీ ఏదైనా ఇప్పిస్తారు కదా అని అనుకుంటే ఆయన అంత స్నేహితుడు కదా, అందుకని ఆయనకి అభిమానం అడ్డొచ్చిందనమాట. అడగలేకపోయారు ఆయన. అంటే ఒక దీంట్లో పెరిగిన వాళ్ళు గబుక్కుని ఒకళ్ళ దగ్గర చేయి చాచడానికి వాటికి ఆయన వాళ్ళకి మనస్సు ఒప్పదనమాట. అది గురుప్రసాద్ పూణేలో, అది సైడ్ హెడ్డింగ్. ఇలా ఉండగా 1956 జనవరిలో బాబా దర్శనం గురుప్రసాద్ పూణేలో ఇస్తున్నారు. కుటుంబ శాస్త్రి బాబా సర్క్యులర్ తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారు నగలు ప్రయాణాల ఖర్చుల కోసం అక్కడికి వచ్చాయి. వాటిని అమ్మి పూణేకి ప్రయాణం అయ్యాం. కోడూరు కృష్ణారావు, మాజేటి రామ్మోహన్ రావు, చింతా సర్వారావు అందరం కలిసి పూణేకి బయలుదేరాం. జనవరి నెల పూణేలో చలి వణికించేస్తోంది. మాతో పాటు మా అత్తగారు తప్పనిసరిగా బాబా దర్శనం కోసం అన్నిసార్లు వచ్చింది. అప్పటికే ఆమె వయసు 75 ఉండేది. కడుపులో ఆకలి బాధ జాస్తిగా ఉండేది. టికెట్లు కొనడానికి డబ్బు కోసం వెనక ముందరయ్యే బాపిరాజు ముసలి తల్లిని సైతం ఎందుకు తీసుకొస్తాడు అనేవారు. దేవుణ్ణి చూస్తానంటే నేను ఎలా కాదలగలను అనేవాడు ఆయన. చూడండి పాపం. గురుప్రసాద్లో బాబా దర్శనం అయినాక మమ్మల్ని అందరినీ బాబా ప్రత్యేక గదిలో ఉండమన్నారు. ఆ గదిలోకి పూరీలు, హల్వా, స్వీటు తినడానికి పంపారు. అన్నంలాగా కడుపారా తినండి అని బాబా కబురు పంపారు. దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం అయ్యాం. ఆనాడు బాబాని 2 గంటలు చూసేదానికి ఇంత ఖర్చు చేశారన్నారు కొందరు మమ్మల్ని. అంటే ఎంత ప్రేమగా వాళ్ళు బాబా గురుప్రసాద్లో దర్శనం ఇస్తున్నప్పుడు తినడానికి తిండి కూడా లేని అవస్థలోని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అమ్మగారు పెట్టిన నగలు అమ్మేసి మొత్తం అందరు కూడా ప్రయాణానికి వచ్చారనమాట బాబా దగ్గరికి. అయితే అది ప్రయాణం ఖర్చులు ఎంత ఉంటుందో అంతవరకే పాపం అయిందట. అయితే వాళ్ళకి పాపం అందరు అన్నారు, వాళ్ళ అత్తగారిని కూడా తీసుకెళ్లారట. చాలా మంది అన్నారట, ఇంత దీనిగా మీరు డబ్బుల గురించి ఇదవుతూ ఇంత ముసలావిడిని ఎందుకు, అప్పటికి ఆవిడకి 75 ఇయర్స్, అయితే ఎందుకు ఇంత ముసలావిడిని తీసుకొచ్చారంటే ఆయన అన్నారట, మా దేవుణ్ణి చూస్తానని మా అమ్మ అంటే నేను ఎలా కాదనగలను. అంటే తల్లి ప్రేమ. ప్రేమ అంటే చూడండి, ఆయన తల్లిని ఎంత ప్రేమించారు. ఆయనకి ప్రేమ అంటే అదనమాట, బాబా ప్రేమ అంతలాగా ఆయనకు ఉండేది. అయితే గురుప్రసాద్లో అంత ఆకలి అందరికీ, పాపం తినడానికి డబ్బులు లేవు కదా, తినలేదు ఏదీని. అప్పుడు బాబా తన ప్రసాదం దర్శనం అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకంగా ఆ గదిలో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పూరీలు, హల్వా, స్వీటు అన్నీ పంపించారట. మళ్ళా చెప్పే కబురు ఏం పంపించారట తెలుసా, మీరేమను అన్నంలాగా కడుపారా తినండి. అన్నం మనం ఎలాగైతే కడుపు నిండా తింటామో ఈ పూరీలు అవి కూడా కడుపు నిండా, అంటే మీ కడుపు నింపుకోండి అంటే వాళ్ళ ఆకలి బాబాకి తెలియకుండా ఉంటుందా భగవంతుడికి, అలాగే చేశారట. ఇప్పుడు ఇంకా కొంచెం ఉందండి, చదువుదాం, తర్వాత రేపు కంటిన్యూ చేసుకుందాం. బాబా సాకోరి మహారాజ్ ఆశ్రమంలో ఒకసారి బాబాని కలుసుకున్నారు వీళ్ళు. మార్చి 17, 1957లో బాబా సాకోరి మహారాజ్ ఆశ్రమంలో దర్శనం ఇచ్చారు. గోదావరి మాత బాబాని ప్రత్యేకంగా ఆహ్వానించింది. మేమందరం సాకోరిలో బాబా దర్శనార్థం వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు కొవ్వూరులోని ప్రముఖ న్యాయవాది పాలకోడేటి రామలింగేశ్వరరావు గారు
బాబా కోసమని పనసకాయ తీసుకెళ్ళమని మా చేతికి ఇచ్చారు. షాకారీలో ఈ విషయం చెప్తూ బాబాకి ప్రసాదంగా బాపిరాజు అందజేశారు. బాపిరాజు తలపైన అందమైన టోపీ ఎప్పుడూ ఉండేది. బాబా ఆయన టోపీ తీసి, ఈవెన్ దో యువర్ హెడ్ ఈస్ చాప్డ్ ఆఫ్, డోంట్ రిమూవ్ ద హ్యాట్ అని బాబా హెచ్చరించారు. చూడండి, బాబా ఆయన రామలింగేశ్వరరావు గారు వీళ్ళు చూడండి అక్కడికి సాకోరి కూడా వెళ్ళిపోయారు అనమాట. అంటే ఎక్కడ బాబా దర్శనం ఇస్తున్నారు అంటే ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకుని ఏదో ఒకటి అమ్మేసి ఎలాగో చేసి అందరూ కూడా బాబా దర్శనానికి వెళ్ళిపోయారు. మిస్ అయ్యేవారు కాదనమాట. అక్కడ అలా వెళ్ళినప్పుడు ఒక పనసకాయ ఇచ్చారట బాబాకి ఇవ్వమని. ఎవరు రాకో ఏంటి పాలకోడేటి రామలింగేశ్వరరావు గారు. అయితే ఆ పనసకాయ కూడా ఆయన చక్కగా పట్టుకొని వెళ్ళి, ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఏదైనా ఎవరైనా పెద్ద లగేజ్ ఇస్తే మనం కొంచెం విసుక్కుంటాం కదా, ఆ లగేజ్ మేమే వెళ్తున్నాం ఇంకా దానికి లగేజ్ ఎందుకని. అలా కూడా అనుకోకుండా ఆయన ప్రేమగా ఇచ్చిన పనసకాయ తీసుకెళ్ళి బాబాకి ఇచ్చారట చూడండి. ఉమ్. అయితే బాబా ఈయన తలపైన ఎప్పుడు టోపీ ఉండేదట. బాబా కామెంట్ చేశారట, అంటే నువ్వు నీ హెడ్ చాప్డ్ ఆఫ్ అంటే పూర్తిగా బట్టతలు అయిపోయినా సరే కూడా నువ్వు ఈ హ్యాట్ని మాత్రం తీయకని చెప్పారట బాబా. ఆ బాబా మధ్య మధ్యలో జోక్స్ అవి వేస్తుంటుంటారు కదా, అదిగా. ఇంతవరకు ఉందండి, ఇంకా 4 నిమిషాలు ఉంది. రేపు మనం కంటిన్యూ చేసుకుందాం అండి దీన్ని. ఇంకా కొంచెం ఉంది, బహుశా రేపటితో అయిపోవచ్చు అనుకుంటాను నేను. చూద్దాం, మనం కంటిన్యూ చేసుకుని ఇది అయి చదివారు కంటే భగవంతుడు మీద ప్రేమ ఉంటే ఆయన మనకు అన్ని చూసుకుంటారు. బాబా ఏం చెప్తున్నారు, మీరు నా మీద వదిలేండి, నేను అన్ని చూసుకుంటాను, ఎటొచ్చి నాకు కావాల్సింది నీ ప్రేమ ఒక్కటే. అలాంటిది వీళ్ళు అంత పేదరికంలో ఉండి కూడా ఎప్పుడు కూడా బాబా మాకు దియ్యి, మాకు డబ్బులు ఇయ్యి, మాకు ఉద్యోగం ఇయ్యి ఏమీ అడగలేదు చూడండి. ఖాళీ ఏమన్నారంటే, మేము నిన్ను మర్చిపోయినా సరే నువ్వు మమ్మల్ని మర్చిపోకు బాబా. ఎంత అంటే అది ఎంత ప్రేమ, ఎంత తీవ్ర దీంట్లో ఉన్నదంటే ఎంత మనం దాన్ని ఊహించలేకపోతున్నాం అనమాట. అంత ప్రేమగా ఆయన చూశారు కాబట్టి బాబా అడుగడుగున అడుగడుగున వాళ్ళ ఆకలి తీర్చి, వాళ్ళ ప్రయాణ ఖర్చులు చేయించి, అడుగడుగున వాళ్ళతో ఉండి వాళ్ళ ఫ్యామిలీని మీదకి తీసుకొచ్చారు. నిజంగా ఇలాంటి ఉమ్, భక్తులు, ఇలాంటి ప్రేమికులు మనం ఈయన గురించి మనం ఇంతలా చదువుకుంటున్నాం అంటే అందులో ఒక్క 1 పాయింట్ అయినా మనకి ఆ ప్రేమ బాబా మీద మనకు ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని అనిపిస్తుంది. చాలా చక్కటి, నిజంగా ఇది చదువుతున్నందుకు మనం కూడా అదృష్టవంతులమే అండి. ఎందుకంటే మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అంతలా కాకపోయినా కనీసమైనా మన బాబాని ప్రేమించడంలో ఇంకొంచెం ముందడుగేయాలి, ఇంకొంచెం ముందడుగేయాలి అనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ మనకి వస్తుంది. కాబట్టి మనం ఇది చదువుకుంటే మనం అదృష్టవంతులండి, బాబా మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇప్పుడు టైం అవుతుంది కనుక హారతి వైదేహిని హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా जय వైదేహి. जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो। प्रेम दीप में ही जलाओ निबिड़ अंधेरा मिटता पाऊं। अपना सब कुछ तुम है जड़ाओ तुम मुझको सरसाओ। मेहरु प्रभु आरती अपनावो। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर
लीलाधारी, तुम करुणा बरसाओ मेहेरु प्रभु, आरती अपनावो। आदि सचेतना शांति निकेतन, नमो ब्रह्मावो मेहेरु प्रभु, आरती अपनावो। बने आरती जीवन मेरा, आदि अंत कालय हो घेरा। खुले नयन और दिक सवेरा, तुम मुझ में छजाओ मेहेरु प्रभु, आरती अपनावो। आदि सचेतना शांति निकेतन, नमो ब्रह्मावो मेहेरु प्रभु, आरती अपनावो। अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. చక్కటి హారతితో ఈరోజు సమావేశాన్ని ముగింపు చేసినందుకు మీకు అనేక అనేక ధన్యవాదాలు జై బాబాలు. మళ్ళా మనం రేపు 11:30కి కలుసుకుందామండి. ఈ మహనీయుడు ఇంతటి కుచేలుడు అయిన బాపిరాజు గారి గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. రేపు మళ్ళా అందరం కలుసుకుందాం. మీ అందరికీ అనేక జై బాబాలండి. అది కాదండి, వింటుంటేనే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. అది వాళ్ళ అనుభవించడం అనేది అసలు ఎంత పుణ్యం చేసుకున్నారో వాళ్ళు. అదేనమ్మా. ఏంటంటే చూడండి, వాళ్ళు అంత పేదరికం, డబ్బులున్న వాళ్ళు వెళ్తున్నారు, డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, అది వేరే సంగతి. అంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆఖరికి తినడానికి కూడా లేకపోయినా సరే బాబా ఎక్కడ దర్శనమిస్తే అక్కడికి వెళ్ళిపోయేవారట. చూడండి ఎంత ప్రేమ లేకపోతే అలా అలా వెళ్తారమ్మా. అంతే, అదే నిజంగా చదువుతుంటే నీళ్లు తిరుగుతున్నాయండి మీరు చదువుతుంటేనే. ఆయన ఒక్కొక్క వస్తువు అమ్మేసి వస్తే బాబా పిలుస్తుండే, ఈసారి ఏమి అమ్మేసి వచ్చావు అని చెప్పి అడిగేటోడు. వెండి గిన్నె అమ్మేసాం బాబా అంటే అప్పుడు ఆదికిరణ్ పిలిచి ఆయన డబ్బులు ఇచ్చి పంపిస్తేవాడు. బాబాకి తెలియంది ఏంటుందండి. అన్ని చూడండి, అది ఆకలిగా ఉందని ఒక రూమ్ లో పెట్టి పంపించి కబురు పంపించారు. ఏంటంటే అన్నం తిన్నట్టు కడుపు నిండా తినండి అని చెప్పారు. చూసారా? ఆయన నెత్తి పెట్టుకున్న టోపీ బాబా అంటాడు ఎప్పుడు నెత్తి మీదకి తీయొద్దు అని చెప్పాడు అన్నట్టు. అంటే అదే ఇందులో చెప్తున్నా. అంటే అంత నిజంగా బాబాకి అంత దగ్గర అతను చూడండి. హృదయం ఆయన హృదయం. టోపీకి పింక్ కలర్ కవర్ వేసేటోడు, ప్రతిసారి ఒక కవర్ వేసేటోడు, ఎప్పుడు బయట పోయినా టోపీ ఉంటుంది నెత్తికి. అంత నిజంగా అలాంటి వాళ్ళు చాలా అరుదండి. అంతగా ప్రేమించే వాళ్ళు ఎక్కడో మనకి తటస్థించదు అలాంటి వాళ్ళు. తర్వాత వాళ్ళ ఇంట్లో మన సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ పక్కకు వాళ్ళ ఇల్లు ఉండే. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను వాళ్ళ ఇంట్లో బాబా ఫోటో మొక్కుతుంటే లోపల తీసుకెళ్లి ఈ ఫోటో మొక్కు, ఉప్పెన వచ్చినప్పుడు దివిసీమల ఉప్పు వచ్చినప్పుడు ఈ ఫోటో వరకే నీళ్ళు వచ్చినాయి, పైకి రాలేదని చెప్పి చెప్పాడు అన్నట్టు. అదే బాబా మరి అంతే అన్నారు కదమ్మా. బాబా మీరు నన్ను ప్రేమించండి, అదొక్కటి నాకు చాలు, నేను అడుగడుగున మిమ్మల్ని నేను చూసుకుంటాను అంటున్నారు. అదే మనం చేయలేకపోతున్నాం అమ్మా. ఇప్పుడు ఇది చదువుతుంటే అనిపిస్తది మనం ఏ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. అసలు అదే అనిపిస్తుంది అమ్మ. భయం వస్తుంది. అయ్యో బాబా మమ్మల్ని మేము ఎలా కనిపిస్తాం, మేము అస్సలు ప్రేమించలేకపోతున్నామా, మా ప్రేమ అంతవరకు ఉంది నీ మీద అన్న ఇది అనిపించేస్తుందమ్మా అది చదువుతుంటుంటే. రేపు మనం కంటిన్యూ చేసుకుందామమ్మా. ఇది పూర్తిగా పెద్దదే ఉంది, అయినా కానీ పూర్తిగా చివరి వరకు చదువుకుందాం. ఇది బహుశా ఇంకో 2-3 రోజులు 2 రోజులు పట్టొచ్చు అని అనుకుంటాను. మంచి విషయాలు అప్పుడు ఎన్ని రోజులు పడితే ఏముంది, ముందు అవన్నీ మనం తెలుసుకోవటం కావాలి. అదేనమ్మా
నాకు అదే. చాలా అంటే చదివినప్పుడు నాకు చాలా అంత అనిపించింది. అందుకే కనీసం చదువుతాం కదా! మనం ఇంకొకసారి అందరం దాన్ని స్మరణ అవును. చేసుకుంటే కనీసం మనం కూడా ట్రై చేయొచ్చు. అలా అవును. బాబాని ఇచ్చేయడం, ప్రేమించడం అంటే అది మనసులోంచి రావాలి, హృదయంలోంచి రావాలమ్మా ఆ ప్రేమ. అది. అది. వస్తేనే అవుతుంది. ఉమ్. జై బాబా అమ్మ అది అందరికి. నేను